హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో. ఫ్రెష్ అప్ కూడా కాలే, నిద్ర లేచి సిఎన్జికి వచ్చాను. సిఎన్జి నింపించుకుంటే ఫ్రెష్ అప్ అవుతాను. ఇది వచ్చేసి మనం ఫ్రైడే ఎర్నింగ్స్ గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. ఏంటంటే నేను అసలు అనుకోకుండా తీస్తున్న వీడియోస్ ఇవన్నీ. కంటిన్యూ ఏదో ఫ్రీ ప్లాన్గా తీసిన వీడియోస్ అయితే ఏం కాదు. అందరికీ ఎలా ఉందో అలా చూద్దామని తీస్తున్న వీడియో, అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. అండ్ ఫ్రైడే ఎర్నింగ్స్ అయితే బాగానే అయింది, బట్ కష్టం కూడా అంతే ఉంది. మార్నింగ్ 3 o'clock లేస్తే నైట్ 10:30, 11 అయిండొచ్చు మేబీ నేను పడుకునేసరికి. ఇప్పుడు మళ్ళీ సిఎన్జికి వచ్చేసాను. ప్రతి బంకు లింకుట లాస్ట్కు లింగంపల్లికి వచ్చాను ఖాళీగా, కుక్కటిపల్లి టు. మనం ఎర్నింగ్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ చూపించే ఎర్నింగ్స్ దీన్ని నమ్ముకొని మీరైతే బండి కొనుక్కోకండి. ఎందుకంటే అక్కడ ఎంత కష్టపడ్డాను, ఎంత సిఎన్జి పోయింది, అది కూడా మెన్షన్ చేస్తాను చూడండి, చెప్తాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. కొత్త వెహికల్తో కాదు చెప్పేది నేను ప్లాన్ చేసుకోమనేది. ఉన్న వెహికల్ లేదంటే ఎట్లా చేయాలో డ్యూటీ, ఏ ట్రిప్స్ ముడితే ఎట్లా వస్తుంది అని వివరంగా చూపిస్తాను చూడండి. లెట్స్ గో. ఓలా యాప్ మీకు అందరూ తెలుసు ఆల్రెడీ. ఓలా యాప్ కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఓలా యాప్ అని. ఇది చూడండి, ఫస్ట్ నుంచి వద్దాం. ఓలా యాప్ ఇక్కడ ఓపెన్ చేయాలి. ఎర్నింగ్స్ వీడియో చెప్తున్నాను. నిన్న ఫ్రైడేది, ఈరోజు అయితే ఏం లేదు, 0. నిన్న బై మిస్టేక్ చాలామంది చూసుకోండి, ప్లాట్ఫామ్ ఫీజు 99 వేసాడు. అంటే నేను ఫస్ట్ ట్రిప్ బుకింగ్ రీఛార్జ్ లేకుండా చేశాను. ఈ ట్రిప్ని చూసారా, 318కు బై మిస్టేక్లు తీసుకోవడం వల్ల సబ్స్క్రిప్షన్ ఫీజు 49 ఆల్రెడీ పే చేశాను. చేసిన తర్వాత కూడా నాకు పడ్డది. ఏం చేస్తాం, టైం బాగాలేదు. అది సారీ, అది ఈరోజు కాదు, మర్చిపోయా. ఇక్కడ అనుకుంటాం మేబీ, ఇది కూడా 12, సారీ ఎక్కడో వెళ్ళిపోయింది. ఇది 13 దీంట్లో. ఇది ఉంది చూసారా, నాది యాక్చువల్లీ రీఛార్జ్ టైం అయిపోయిన తర్వాత ఈ ట్రిప్ కొట్టాను నేను. దానివల్ల నాకు ఆ ఛార్జెస్ వేసాడు. తర్వాత రీఛార్జ్ చేసుకున్నా 1020కి, బట్ ఇక్కడ మళ్ళీ ఛార్జెస్ వేసాడు. ఇవాళ నేను ఇంకా రీఛార్జ్ చేయలేను. ఇక్కడ చూపిస్తా చూడండి, ఎర్నింగ్ ఇప్పుడు ఇవాళ బంద్ అయిపోతుంది. 1020కి రీఛార్జ్ చేసుకోవాలి. సరే, లెట్స్ గో, వీడియోలోకి వెళ్దాం. ఇది వచ్చేసి నా వీక్లీ ఎర్నింగ్స్, అంటే ఫ్రైడే వరకు. సాటర్డే రోజు నేను వీడియో షూట్ చేసిన సాటర్డే రోజు. ఓకే, ఇది ఫ్రైడే ఎర్నింగ్స్ చూపిస్తాను చూడండి. నేను స్టార్ట్ అయిన టైం వచ్చేసి 3:23 స్టార్ట్ అయితే బుకింగ్ పర్లేదు, 3:35 పడ్డది. 16 కిలోమీటర్ 243. అన్న ఈ రేట్ ఎందుకు వెళ్ళామంటే పొద్దున నేను అసలు ఆగానన్నా, ఫస్ట్ బుకింగ్ ఏది పడితే తీసుకొని వెళ్ళిపోతాను. అలా అని చెప్పి మరీ తక్కువ అయితే వెళ్ళలేను, చాలామంది వెళ్తారు ఇట్లాంటి రేట్లు. ఓకే, ఇది వచ్చేసి గాజుల రామారం టు మన జేబీఎస్, ఇది టాపు. నేను 2 నడిపాను, ఓలా ర్యాపిడో. మీకు అన్న ఇక్కడ నుంచి ఇక్కడ ఖాళీ అనుకోకండి, 2 యాప్ నడిపాను. కాబట్టి అటు ఇటు చూసడం ఇబ్బంది కాబట్టి ఒకటే యాప్ చూపిస్తున్నా ఫస్ట్. తర్వాత సికింద్రాబాద్ నుంచి మన ఏది ఎన్ని కిలోమీటర్లు ఉంది దాన్ని బట్టి, 18 కిలోమీటర్లు మేబీ. మాదాపూర్ కావచ్చు ఇది, సారీ ఇది కుత్బుల్లాపూర్, ఇది డ్రాపు. నెక్స్ట్ వచ్చేసి చెర్లపల్లి నుంచి 292. అంటే మధ్యలో నేను కొట్టింది ర్యాపిడో ట్రిప్ ఉంటుంది. మళ్ళీ ఖాళీ వెళ్ళిన అనుకోకుండా చెర్లపల్లికి ర్యాపిడో ట్రిప్ కూడా కొట్టాను. తర్వాత వచ్చేసి ఇంకొకటి 5 కిలోమీటర్స్ 210 రూపీస్. ఇది వచ్చి మన చెర్లపల్లి ఉంది కదా, అదే నేను చెర్లపల్లి నుంచి ఒక డ్రాప్ వెళ్ళే కదా, అక్కడ నుంచి పడ్డది. అంబేద్కర్ నగర్ అని చౌరస్తా నుంచి మన ఏసరావు నగర్ హాస్పిటల్ దగ్గర పడ్డది, 5 కిలోమీటర్లు. తర్వాత వచ్చి ప్రైమ్ ప్లేస్ పడ్డది, 35 కిలోమీటర్స్ 730. ఎక్కడంటే మన ఇది పికప్ పాయింట్ వచ్చి ఆయత్నగర్ కుంట్లూరు ఉంది కదా, అక్కడ నుంచి మాదాపూర్ పడ్డది, 1 hour 25 minutes. నెక్స్ట్ వచ్చేసి ఇవి హైలైట్ ఉంటాయి ఇక, హైటెక్ సిటీ మన ఇన్నర్ బిట్ మాల్ నుంచి గర్ బిల్డింగ్ పడ్డది, సారీ గర్ బిల్డింగ్ నాలెడ్జ్ సిటీకి పడ్డది, 246. తర్వాత వచ్చేసి ఇది సేమ్ ఇన్నర్ బిట్ మాల్ నుంచి మన శ్రీనగర్ కాలనీ 9 కిలోమీటర్లు 357. తర్వాత 2 క్యాన్సల్ అయినాయి, నేనే ఒకటి చేసి ఒకటి కస్టమర్ చేసాడు, తర్వాత నేను చేశాను. తర్వాత వచ్చేసి మన జూబ్లీ హిల్స్ నుంచి 147, 5 కిలోమీటర్లకు. మన ఇది వివాహ భోజనం ఉంది కదా, అక్కడ నుంచి మాదాపూర్కి వచ్చాను, 147. తర్వాత వచ్చేసి 240. ఇది యాక్చువల్లీ షెడ్యూల్ బుక్ చేశారు కస్టమరు,
వీసా ఆఫీస్ ఉంది కదా మా మాదాపూర్ మెట్రో కింద, అక్కడి నుంచి మన కైతలాపూర్ ఫ్లైఓవర్ కాడికి 240. ఇదే లాస్ట్ ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ర్యాపిడోలోకి వెళ్దాం. దీంట్లో వచ్చి ఓలాలో 2600 9 ట్రిప్స్కు. ఇప్పుడు ర్యాపిడో నేను నచ్చదు, కానీ ఏం చేస్తాను, నడపాల్సి వచ్చింది. ఒకటే యాప్ అంటే ఇబ్బంది అని చెప్పి ఊబర్ లేదు కాబట్టి 2 నడిపిన, అంతమించి ఏం లేదు. ఎర్నింగ్స్ చూడండి, అంతకుముందు నడపలేను. ఫ్రైడే నేను ఒకటే నడిపా. 1600 5 ట్రిప్లకు. మీకు చెప్పిన గజలామరం నుంచి 31 కిలోమీటర్లు 563. కస్టమరు మనకు ఆల్రెడీ 50 ఎక్స్ట్రా ఇచ్చారు, 600 రూపీస్. చెంగిచెర్ల వెళ్ళి అక్కడి నుంచి చెర్లపల్లి వెళ్ళని చెప్పి కదా అది. తర్వాత వచ్చేసి 27 కిలోమీటర్స్ 448 సైనిక్పూర్ నుంచి కుంట్లూరు. ఇది యాక్చువల్లీ 600 బిల్లు, రింగ్ రోడ్. కస్టమర్ సిటీలోకి వెళ్ళమన్నాడు, నేను 600 తీసుకున్నా. అదే ఫోన్పే స్క్రీన్ షాట్ కూడా ఉంది, కస్టమర్ కొట్టింది. నేను తక్కువ రేట్ అయితే ఏమి వెళ్ళానన్నా, మినిమం రేట్ చూసి వెళ్తే ఇప్పుడు 140 2.74కు. పికప్ వచ్చి మాదాపూర్, డ్రాప్ వచ్చి మన గడ్ బిల్డింగ్, అదే సారీ నాలెడ్జ్ సిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇది బంజారా శ్రీనగర్ కాలనీ వెళ్ళే కదా డ్రాప్. అక్కడ నుంచి మళ్ళీ మాదాపూర్కి వచ్చి 5 కిలోమీటర్ 302. టైం బాగా పట్టింది, హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇది వచ్చేసి 3 కిలోమీటర్లకు 161. మాదాపూర్ పికప్, జూబ్లీ హిల్స్ డ్రాప్. మొత్తం 1614. ఇది 2604. 1614 2604 ప్లస్ 250 మొత్తం మీద ఎక్స్ట్రాస్ ఇవి అన్నీ కలిపి 44 అయింది. మనకు దగ్గర దగ్గర 2 ట్యాంకులు, అంటే ఇంకో ట్యాంక్ అయిపోలేదు, 2 పాయింట్స్ ఉంది. 254 కిలోమీటర్స్ తిరిగింది. అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర 30 కిలోమీటర్స్ ఇప్పుడు ఎంటీ వచ్చాము సిఎన్జి కోసం. సరే మొత్తం కలిపి ఒక 2 ట్యాంక్స్ వేసుకుందాం. -1600 ఓకే, ప్లస్ వెహికల్ 1000 తీసేయండి, 1800. ఎంతసేపు కష్టపడితే వచ్చింది చెప్తా చూడండి. మార్నింగ్ 3 o'clock నుంచి మార్నింగ్ 4 అనుకోండి. 4 నుంచి లాస్ట్ ట్రిప్ ఎప్పుడైంది మనది ఓలాలో? లోడ్ అవుతుంది. 10 o'clock చూడండి. మార్నింగ్ 3కి స్టార్ట్ చేస్తే డ్రాప్ అయ్యేసరికి లాస్ట్ 10 o'clock. మధ్యలో 1 hour 2 hours ఏమో రెస్ట్ తీసుకుంటచ్చు. సరే అది లెక్కలు తీసేస్తే కూడా 2 hours తీసేస్తే కూడా 5 6 7 8 9 10 11 12. ఓకే, 12లో ఒక 2 hours తీసేద్దాం, 6 గంటలు ఇవి. 1 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి 9 గంటలు 10 ఇవి 16 గంటలు కష్టపడితే నాకు వచ్చింది 1800. వెహికల్ రెంట్ పోను, దాన్ని బట్టి ఆలోచించండి, వెహికల్ తీసుకోవాలా వద్దా, ఎంగేజ్ తీసుకొని నడపాలా వద్దా అని. ఇప్పుడు మీకు ఇప్పటిదాకా ఎర్నింగ్స్ ఇచ్చాయి కదా, చూడండి. నేను 16 hours యావరేజ్గా, ఇంకెక్కువనే 18 hours అయింది కష్టపడ్డది. నాకు మిగిలింది 1800. కార్ రెంట్ పోను. కొంచెం ఆలోచించండి వెహికల్ తీసుకునే ముందు. అన్ని రోజులు చూపించినట్టు ఉండవు. చేసింది 4000 బిజినెస్, అందులో 2 ట్యాంకులల్లో మనం యావరేజ్గా మిగిలింది 3,000 అనుకున్నా. 3,000 రూపాయలు రెంట్ తీసిన, 2,000 కోసం నేను 18 గంటలు కష్టపడ్డా. కొన్ని సందర్భాలు అవి కూడా రావు. కొంచెం ఆలోచించండి. వీడియో స్టార్టింగ్ థంబ్నెయిల్ చూసి తిట్టుకోకండి, ఏదైనా డెప్త్కి వెళ్తేనే తెలుస్తుంది మీకు. చూడండి, వివరంగా చూపిస్తున్న ప్రతిదీ. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.